హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. అండ్ ఈ రోజు అయితే నేను ఒక మంచి రియల్ లైఫ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీ అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను అనమాట. బేసిక్ గా మన ఎఫ్ఎల్ఎం ఆఫీస్ కి డైలీ కూడా చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుంచో. అంటే ఎఫ్ఎల్ఎం ఆఫీస్ కి ఎఫ్ఎల్ఎం లో కోర్స్ తీసుకుంటే రావాలని పరిస్థితి ఏం లేదు. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా కూడా మీకంటూ కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మీరు అక్కడికి వచ్చి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు తీసుకుని వెళ్ళొచ్చు అనమాట మీ కెరీర్ కి సంబంధించి. సో అలాగే ఎఫ్ఎల్ఎం ఆఫీస్ సోమాజిగూడలో ఉంటుంది. సో అక్కడికి స్టూడెంట్స్ బేసిక్ గా వస్తూ ఉంటారు. అక్కడ మేము చాలా మందితో మాట్లాడుతుంటాం, కలుస్తూ ఉంటాం. ఆ కలిసే దాంట్లో రీసెంట్ గా అఖిల్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ గురించి అయితే మేము కలిసాం అనమాట. తనని కలిస్తే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. నాకెందుకు షేర్ చేసుకోవాలనిపించింది అంటే అతను పడిన కష్టాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత, అతను ఈస్ట్ గోదావరి దగ్గర ఎక్కడో మారుమూల పల్లెటూరు వాళ్ళదన్నమాట. అతను అప్రాక్సిమేట్లీ 1 year బ్యాక్ అంటే 2024 లో తను హైదరాబాద్ వచ్చేసారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత తను ఆల్మోస్ట్ ఒక 6 months పాటు ఒక కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నారు. అప్పటికి వాళ్ళ ఇంట్లో వాళ్ళది వ్యవసాయ కుటుంబం అనమాట. వాళ్ళ దగ్గర అంత డబ్బులు అయితే లేవు అనమాట. ఆయన కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేసి తనను పంపించారు. అండ్ తను ఇలా వచ్చి కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకున్నాడు. కోచింగ్ సెంటర్ లో అయితే తనకి కోచింగ్ అయిపోయిన 6 months తర్వాత కూడా ఇంకా జాబ్ రాలేదన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఆ 6 months ఖాళీగా ఉన్నాడు. దాని తర్వాత ఇంకొక 3-4 months పాటు జాబ్ రాకపోవడంతో తను ఏం చేశాడు అంటే, తన రూమ్మేట్ ఒక అతను హైదరాబాద్ కు వచ్చి ఒక మూవీస్ యాక్ట్ చేయాలి అని చెప్పేసి తను ఏదో రూమ్మేట్ అనమాట. అయితే తను తన నీడ్స్ అన్ని మీట్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాడు అంటే, ఒక క్యాటరింగ్ సర్వీస్ లో తను వర్క్ చేస్తూ ఉంటాడు అనమాట. క్యాటరింగ్ సర్వీస్ లో ఏంటి అంటే పర్ డే 350 to 500 అనమాట. క్యాటరింగ్ సర్వీస్ ఆ కంపెనీ ఎంత పెద్దదో ఎంత చిన్నదో దాన్ని బట్టి వాళ్ళ డైలీ వేజెస్ అనే ఉంటాయి. అండ్ ఏ రోజు డబ్బులు వాళ్ళకి ఆ రోజు ఇచ్చేస్తారు అనమాట. ఈ అఖిల్ అనే అబ్బాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోచింగ్ అయిపోయిన దగ్గర నుంచి జాబ్ వచ్చిందా అని అడుగుతుంటే లేదు అని ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది తనకి నామోషి అనిపించి తను ఏం చేశాడు అంటే ఈ క్యాటరింగ్ సర్వీస్ లో తను జాయిన్ అయిపోయాడు అనమాట. అంటే 30 days లో కనీసం ఒక 20 days అయినా కూడా తను ఆ క్యాటరింగ్ సర్వీస్ లో వర్క్ చేస్తూ మిగతా రోజుల్లో ఏదైతే తనకి ఇంటర్వ్యూ ఉంటుందో లేకపోతే తను ఏదైతే కోర్స్ నేర్చుకున్నా ఆ కోర్స్ ద్వారా వచ్చిన ఇంటర్వ్యూస్ కానీ కాల్స్ కానీ అటెండ్ అవుతూ ఇలాగే క్యాటరింగ్ సర్వీస్ లో ఆల్మోస్ట్ 6 months పాటు వర్క్ చేశాడు. ఈ 6 months కూడా ఏంటంటే తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తూ వచ్చాడు అనమాట, నాకు జాబ్ వచ్చింది, మన కష్టాలు తీరిపోయినాయి అని చెప్పేసి. ప్రతి నెల కూడా తను 15,000-20,000 సంపాదిస్తే ఆ నెలకి 10,000 మాత్రం ఇంటికి పంపించాడు అనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి, కొత్త కదా నాకు ఈ ఖర్చులు ఉన్నాయి కాబట్టి మీకు 10,000 వేయగలను అని చెప్పేసి ఆల్మోస్ట్ 6 to 7 months పాటు జాబ్ లేకపోయినప్పటికీ ఇలాంటి జాబ్స్ ఒకటి చేసి తను ఇంట్లో వాళ్ళకి డబ్బులు పంపించడం చేశాడు. అలాగే పంపిస్తూ తనకి అనుకోకుండా తనకి అదృష్టవశాత్తు తనకొచ్చి లేకపోతే తను పడిన కష్టంగా చూసి దేవుడికి అనుగ్రహించి తనకి రీసెంట్ గా జాబ్ వచ్చింది అనమాట. సో ఆ జాబ్ వచ్చిన తర్వాత తను మన ఆఫీస్ కి వచ్చాడు. ఎందుకంటే తనకు ఒక చిన్న స్టార్ట్అప్ లో జాబ్ వచ్చింది. అండ్ చాలా మంది నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే తన టెక్ స్టాక్ ఏంటి అని అడుగుతూ వచ్చారు అనమాట. సో తను డేటా అనలిటిక్స్ తీసుకున్నాడు. సో డేటా అనలిటిక్స్ టెక్ స్టాక్ తీసుకుని తనకి జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత తను అప్పుడు మన ఆఫీస్ కి ఎందుకు వచ్చాడో అదొక చిన్న స్టార్ట్అప్. ఆ స్టార్ట్అప్ లో జాయిన్ అవ్వచ్చా లేదా అనే క్వశ్చన్ తో వచ్చాడు అనమాట. ఆ స్టార్ట్అప్ లో తనకి ఇచ్చే శాలరీ ఎంత లేదు, 15,000 ఇస్తున్నారు. కానీ 15,000 20,000 అని కాదు, తను ఏదైతే సాధించడానికి హైదరాబాద్ వచ్చాడో ఆ కష్టాలు ఇంట్లో వాళ్ళని కష్టపడకుండా తను ఇలాంటి క్యాటరింగ్ సర్వీసెస్ లో ఇలాంటి పెళ్లిల్లో క్యాటరింగ్ అది చేసిన తర్వాత రోజుకి ఇంత సంపాదించి నెలకు 10,000 ఇంట్లో ఇచ్చి చివరికి తను అనుకున్న సాధించగలిగాడు అనమాట. దేవుడి దయ వల్ల తను ఏదైతే జాబ్ క్రాక్ చేశాడో ఆ స్టార్ట్అప్ అనేది ఒక మంచి స్టార్ట్అప్, ఒక గ్రోయింగ్ స్టార్ట్అప్. సో తను ఇప్పుడు హ్యాపీగా వర్క్ చేస్తున్నాడు. అండ్ అతని మాటలు నేను ఏంటంటే మనకి అమీర్పేట అండ్ అశోక్ నగర్ చుట్టుపక్కల ఇలా చాలా మంది ఉన్నారు. చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ మన మధ్య ఉన్నాయి. సో ఇలాగ వాళ్ళు జాయిన్ అయ్యి ఏదో ఒక ఆడ్ జాబ్ చేసుకుంటూ ఇంట్లో జాబ్ వచ్చిందని అబద్ధాలు చెప్పి వాళ్ళని సాటిస్ఫై చేస్తూ ఒక పూట తిని ఒక పూట తినక ఎంతో కష్టపడి ఇలాంటి కోచింగ్ సెంటర్స్ లో నేర్చుకుని చివరికి జాబ్ తెచ్చుకుని లైఫ్ లో ఇలా ముందరికి వెళ్తుంటే చాలా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది నాకు ఈ స్టోరీ. ఎందుకంటే చాలా మందిని చూస్తూ ఉంటాం మనం రోజు కూడా, నేను ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇవ్వాలి, నాకు ఈ జాబ్ నేను చెయ్యను, నాకు కొంచెం హై లెవెల్లోనే కావాలి, నేను చదువుకున్న దానికి నాకు ఇది ఎందుకు చేయాలి అని చెప్పేసి 2 years 3 years ఖాళీగా ఉండి ఫైనల్ గా ఏంటంటే ఆఫ్టర్ 6 to 7 years తర్వాత రియలైజ్ అవుతారు, అరే అప్పట్లో వచ్చిన ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటే బాగుండు కదా, అనవసరంగా వదిలేసానేమో అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఆపర్చునిటీ కోసం ట్రై చేస్తూ ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేస్తూ వాళ్ళని వాళ్ళు రోజు ముందరికి తోసుకుంటూ ఇలాంటి విజయాలను సాధిస్తున్నారు అని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్ తన కన్సెంట్ తీసుకొని నేను పోస్ట్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ ఇన్స్పైరింగ్ ఇలాంటి స్టోరీస్. సో మీరు కూడా ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అలాగే డూ ఫాలో ఫ్రంట్లైన్స్ మీడియా అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.